హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ప్రైజ్ యాక్షన్. సో కంప్లీట్గా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రాపర్గా గైడ్లైన్స్ ఇస్తాను. సో దీంట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలనేది కూడా. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. సో ఇక్కడ చూడొచ్చు. సో స్టూడెంట్ యొక్క మంచి ఫీడ్బ్యాక్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా నేను ఇది చూపెట్టడానికి గల రీజన్ కూడా చెప్తాను. సో తను పర్సనల్ స్ట్రాటజీ తీసుకున్నాడు నాది. సో మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ 40 ట్రేడ్స్ తీసుకుంటే 38 విన్ అని చెప్పేసి ఈ విధంగా. సో స్ట్రాటజీ యొక్క రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పిన రూల్స్ కూడా ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా చేసిన వాళ్ళకి, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, తను సపోర్ట్ రెసిస్టెన్స్ ఇట్లా డ్రా చేసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. సో కంప్లీట్గా అంటే ప్రాపర్గా రిజల్ట్ ఉంటుంది. సో 60-70% గ్యారంటీగా రిజల్ట్ ఉంటుంది. ఏది నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పక్కన పెట్టి చేసినది. ఒకవేళ అవి నేను చెప్పినవి కూడా మీరు ఫాలో అయితే 90+ ఉంటుంది. సో 95% అని చెప్పేసి ఇక్కడ తనే ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, తను నోట్స్ కూడా చేసుకుంటున్నాను. నేను ఇది కంప్లీట్గా నేను చూపెట్టినాను, ఎందుకంటే తను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రాసుకొని ఇక్కడ తను నోట్స్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి డెడికేషన్ అనేది చాలా అవసరం. సో కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఇది నేను చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే జనరల్గా ఫేక్ నాలెడ్జ్ అని చెప్పేసి సో అదర్ కంప్లీట్గా ఇక్కడ నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారో సో వాళ్ళ గురించి. సో ఫేక్ నాలెడ్జ్ అయితే ఈ విధంగా రిజల్ట్ ఉంటుంది కదా. సో వాళ్ళ గురించి నేను కూడా చూపిస్తాను. సో మిగతా స్టూడెంట్స్కి కూడా ఇదొక, ఇక్కడ చూడండి, 12 ట్రేడ్ తీసుకుంటే 10 అవుట్ ఆఫ్ విన్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ప్రతిదీ కానీ ఇది ఒక ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ద్వారానే మనకి ఇది ఈ విధంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో నేను ఏదో ఫేక్ నాలెడ్జ్ షేర్ చేసినంత మాత్రం ఈ విధంగా రిజల్ట్ ఉండదు కదా. సో అలాగే అదర్ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి మోటివేషన్ లాగా హెల్ప్ అవుతుంది. సో వీళ్ళని చూసి కూడా, అంటే వీళ్ళని చూసి కూడా మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. సో ఈ విధంగా నోట్స్ చేసుకొని, ప్రతి ఒక్క కండిషన్ని నోట్స్ చేసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ని, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవ్రీడే ఒక ప్రొజెక్షన్ వీడియో మీ ముందుకు నేను తెస్తాను. సో ఒక షార్ట్ వీడియో కానివ్వండి, ఒక లాంగ్ వీడియో కానివ్వండి, మీకు మంచి నాలెడ్జ్ కూడా నేను షేర్ చేస్తాను. సో డెఫినెట్లీగా అండి, మీకు ప్రాపర్ గైడ్లైన్స్ కూడా నేను ఇస్తాను నా ఛానల్ ద్వారా. సో దీంట్లో రియాలిటీ ఏంటి కూడా నేను ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో మనకి ఓవరాల్గా మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు, డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో మీరు ఇక్కడ చూడండి, ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా మనం డైరెక్షన్ని బేస్ చేసుకొని, అలాగే అక్కడ ఉన్న కండిషన్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ప్రతిదీ చార్ట్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. సో స్ట్రాటజీ గురించి అడుగుతున్నారు. సో ప్రైస్ ఎంత 5,999లో ఇస్తున్నానండి. సో డెఫినెట్లీగా మీరు బిగినర్కి కాదు, సో మల్టిపుల్గా కోర్సెస్ తీసుకొని లాస్లో ఉన్న వారికి నేను షూర్గా చెప్తున్నాను ప్రాపర్గా. ఇంతకుముందు స్టూడెంట్ యొక్క మీరు రిజల్ట్స్ చూశారు కదా. సో ఆ విధంగా ఉంటుంది రిజల్ట్. సో డెఫినెట్లీగా మీరు కళ్ళు మూసుకొని జస్ట్ 60-70% మీరు చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకటి, నెగిటివ్గా కామెంట్ చేయకండి. సో నెగిటివ్గా ఎవరైతే కామెంట్ చేస్తున్నారో సో వాళ్ళకి చెప్తున్నాను, నెగిటివ్గా కామెంట్ చేయకండి. నేను చెప్పేది ప్రాపర్గా మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, ఆ తర్వాత కామెంట్ చేయండి. సో జనరల్గా ఎవరికైనా కానీ ప్రైజ్ యాక్షన్ కోర్సెస్ తీసుకొని కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి అర్థం కాదన్నమాట. సో అలాంటి వాళ్ళకు జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉండాలి. అందుకోసం నేను బిగినర్స్కి ఇవ్వట్లేదు పర్సనల్ స్ట్రాటజీ వచ్చేసి. సో దయచేసి బిగినర్స్ అనే వాళ్ళు మీరు దీన్ని యూజ్ చేసుకోలేరు. సో అందుకోసం నేను బిగినర్స్కి నేను కోర్స్ని నేను సజెస్ట్ చేస్తాను. సో కావాలంటే మీరు కోర్స్ తీసుకోండి. ఒకటి, దీంట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు ప్రాపర్గా నేను చెప్పిన కండిషన్స్ని మీరు ఫాలో అవ్వకుండానే జస్ట్ లెవెల్స్ చూసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు 60-70% అబోవ్ ఉంటుంది స్ట్రాటజీ యొక్క యాక్యురసీ. సో అదే నేను చెప్పిన కండిషన్స్ని మీరు యాడ్ చేసి చేస్తే ఖచ్చితంగా మీకు అదే యాక్యురసీ 95%+ ఉంటుంది. సో ఇది స్ట్రాటజీ. మీరు ఎలాంటి ఇండికేటర్స్ మీరు బై చేయాల్సిన అవసరం లేదు. సో నేను చెప్తున్నాను కదా. సో ఇలాంటి బయర్స్ మనకు ఏదైతే ఇండికేటర్స్ 20,000 30,000 పెట్టి బై చేస్తున్నారంట. సో అదంతా ఏం అవసరం లేదండి. సో మీరు ప్రాపర్గా ఈ యొక్క స్ట్రాటజీని మాస్టర్ అయితే గ్యారంటీగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో 100%గా మీరు ఈ యొక్క స్ట్రాటజీకి ఖచ్చితంగా మీరు సాటిస్ఫైడ్ అవుతారు. ఎందుకంటే బైనరీలో ముఖ్యంగా ఇంతకు మించిన ఒక ప్రాపర్ ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ అనేది లేదు, రాదు కూడా. సో ఎందుకంటే అది ఎవ్రీడే మీరు చూసే ఈ యొక్క ప్రాపర్ మార్కెట్ ఈ కండిషన్స్లోనే మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా మనకు అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. సో ప్రతి 5-10 మినిట్స్కి అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. సో
మీరు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇండికేటర్స్ అని చెప్పేసి బై చేస్తూ మీరు లాస్ అవుతున్నారు కామన్‌గా. సో, ఇండికేటర్ అనేది కంప్లీట్‌గా వర్క్ అవ్వదు అది. సో, నేను అదే చెప్తున్నాను. ఇండికేటర్స్ కాదు, మీరు ఏదైనా కూడా ప్రైస్ యాక్షన్ మీదనే డిపెండ్ అవ్వాలి. మీ స్ట్రాటజీ అయినా కానియండి, సో, మీరు ఎలాంటి కాన్సెప్ట్ యూజ్ చేసినా కూడా ప్రైస్ యాక్షన్ మీద బేస్ అయ్యి మాత్రమే ఉండాలి. సో, నా పర్సనల్ స్ట్రాటజీ వచ్చేసి ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ అన్నమాట. అదేదో షూర్ షాట్ బగ్ లాగా ఆ విధంగా కాదు. అక్కడున్న కండిషన్ ఖచ్చితంగా మార్కెట్ ఫుల్‌ఫిల్ చేస్తది. మీకు యాక్యురసీ అనేది 95 ప్లస్ ఉంటుంది. నేను చెప్పిన కండిషన్స్‌ని మీరు ఫాలో అయితే. సో, ఇక్కడ చూడొచ్చు నేను ప్రాపర్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేను రీజన్ చెప్తాను. సో, ఇక్కడ మనకి ఒక ట్రెండ్ తర్వాత మనకి ఇక్కడ చూడండి ఒక మొమెంటమ్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక అప్ ట్రెండ్ తర్వాత సెల్లర్స్ యొక్క మొమెంటమ్ ఉంది. సో, ఇక్కడ రివర్సల్ సైన్ వచ్చింది మార్కెట్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చిందన్నమాట. సో, పుల్ బ్యాక్ వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ప్రీవియస్‌గా ఉన్న సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో, సో, మీరు ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో, అక్కడ ఎగ్జాక్ట్‌గా మనకు బయర్స్ ఎగ్జాక్ట్ రిజెక్షన్ తోటి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక రిజెక్షన్ వచ్చింది. సో, రిజెక్షన్ వచ్చింది. సో, అదే ఏరియా నుంచి మనకు మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్‌గా వస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ ఒక సైన్ అనేది ముందుగానే ఇచ్చింది మార్కెట్. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్‌గా ఇక్కడ ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకు ఎందుకంటే మేజర్‌గా మనకి అప్ ట్రెండ్ ఉంది. సో, ఇక్కడ మైనర్‌గా ఒక రివర్సల్ అనేది కనిపించింది మనకు స్ట్రక్చర్‌లో. సో, అందుకోసం అని చెప్పేసి నేను సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ఈ విధంగా అన్నమాట. సో, ప్రాపర్‌గా మీరు ఖచ్చితంగా మీరు ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటే మీరు దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది మీకు తెలిసుంటుంది. సో, ప్రాపర్‌గా ఒక సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ కంపల్సరీ అవసరం. అదే ప్రైస్ యాక్షన్ అన్నమాట. సో, స్ట్రక్చర్‌తో క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు కంబైన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి నేను ఇక్కడ 2 ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు షూర్‌గా ఇది మనకి ప్రాపర్ సెల్ ట్రేడ్ అన్నమాట. సో, ప్రీవియస్‌గానే మనకి ఇక్కడ ఒక మీరు ఇలాంటి సీక్రెట్స్ ఎవరు చెప్పరు. సో, మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా! సో, ఒక రౌండ్ నంబర్ లెవెల్. సో, ఆ రౌండ్ నంబర్ లెవెల్‌ని మనకిక్కడ ఈ యొక్క మార్కెట్ స్కిప్ చేసింది. సో, ఒక సెల్లర్ లెవెల్‌ని స్కిప్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా రావాల్సింది సారీ, ఒక బయర్ లెవెల్‌ని స్కిప్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా రావాల్సింది మనకి ఇక్కడ సెల్లర్సే కాబట్టి కంప్లీట్‌గా ఇక్కడ బయర్ లెవెల్ అనేది స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా షూర్‌గా నేను అంటే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్స్‌తో సహా నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క ష్యూరిటీ అనేది ఉంది. అంటే ఇక్కడ ఉన్న కండిషన్‌లో మనకు ప్రాపర్‌గా ఒక కన్ఫర్మేషన్ 100% కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 ట్రేడ్స్ చేశాను. ఒకవేళ 50% అయితే నేను సింగిల్ ట్రేడ్ మాత్రమే చేస్తాను. ఎందుకంటే నేను మార్టింగల్ స్టెప్‌లో నేను యూజ్ చేసి నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటానన్నమాట. సో, ఇక్కడ చూడండి. సో, ఆ లెవెల్ స్కిప్ అయింది కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మన ఎంట్రీ ఎక్కడైతే ఉందో దాని కిందే క్లోజ్ అవుతది. సో, అది మాత్రం గ్యారంటీగా ఇస్తానన్నమాట. సో, అందుకోసమే ఇంత షూర్‌గా నేను 2 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో, ప్రతి వీడియోను మీరు స్కిప్ చేస్తూ చూడకండి. సో, మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకి ప్రాపర్‌గా చూడండి. ఎందుకంటే మీకు మంచి గైడ్‌లైన్స్ ఇస్తాను. ఈ సబ్జెక్ట్‌లో ఎలాగా సక్సెస్‌ఫుల్ అవ్వాలని చెప్పేసి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. సో, ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి ఎంట్రీ పైనే ఎంట్రీ కిందే క్లోజ్ వచ్చింది. సో, మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, ఈ విధంగా అన్నమాట. అంటే ప్రాపర్‌గా. సో, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంది. సో, ప్రతి ఒక్క క్యాండిల్స్‌తో మీరు ఏ విధంగా రీడ్ చేయాలి. సో, ప్రతిదీ నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నా స్ట్రాటజీ కావాలన్నా ఈ వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. కంప్లీట్‌గా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంది. సో, స్ట్రాటజీకైనా అలాగే కోర్స్‌కైనా మీకు లైఫ్ టైమ్ సపోర్ట్ కూడా ఇస్తాను నేను. సో, సీరియస్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. సో, నేను చెప్తే వచ్చేది కాదది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో, ఇక్కడ చూడొచ్చు మనకు మార్కెట్‌లో ఒక ప్రాపర్‌గా ఒక డబుల్ టాప్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో, ఓవరాల్‌గా మేజర్ స్ట్రక్చర్‌లో డబుల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ డౌన్ డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో, ఇక్కడ చూస్తున్నాను. ప్రాపర్‌గా కన్ఫర్మేషన్ మళ్ళీ దొరికితే నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను మీకు. సో, ఇక్కడ చూడొచ్చు మనకి బయర్ లెవెల్ అనేది ఉంది. సో, నేను ఒక రే లైన్ తోటి నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడొచ్చు. సో, ఇక్కడ మనకి స్ట్రక్చర్ వచ్చేసి ఓవరాల్‌గా మేజర్‌గా మనకు డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో, స్ట్రక్చర్‌లో కూడా. సో, ఇక్కడ చూడొచ్చు. సో, మనకు నెక్స్ట్ రివర్సల్ పాయింట్ అన్నమాట. సో, ఇక్కడ మనకు మార్కెట్ స్ట్రక్చర్‌ని మీరు ఇక్కడ బేస్ చేసుకుంటే నెక్స్ట్ రివర్సల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గా కూడా మనకు లెవెల్ అనేది ఉంది ఇక్కడ. సో, ప్రీవియస్‌గా కూడా ఇక్కడ మనకి లెవెల్ అనేది ఉంది. సో, మీరు హిస్టరీలో లెవెల్స్ అని డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోనే మీరు ఇంపార్టెంట్ లెవెల్స్‌ని డ్రా చేసేసుకొని ట్రేడ్ చేయొచ్చనమాట. సో, దానికి కావాల్సిందే మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అండ్ క్యాండిల్స్టిక్ సైకాలజీ. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్టర్ బ్రేక్‌ఔట్ ఇక్కడ మనకి ఈ యొక్క లెవెల్ అనేది స్కిప్ అయిపోయింది. సో, స్కిప్ అయిపోయి ఇక్కడ మార్కెట్‌లో చూడొచ్చు. ఇక్కడ లెవెల్ స్కిప్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. సో, ఓవరాల్‌గా మనకు బయస్‌లో వీక్‌నెస్ అనేది లేదు. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ నుంచి మనకి ఇక్కడున్న కండిషన్ ప్రకారం
మనకొక బై ట్రేడ్ మనకు దొరికే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రక్చరు డౌన్ ట్రెండ్ వచ్చేసి మనకి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, మనకి మనం ట్రెండ్‌కి ఆపోజిట్‌గా ట్రేడ్ చేయకూడదు కాబట్టి నేనిక్కడ స్కిప్ చేశానన్నమాట. సో, మనకు స్ట్రక్చర్ ఏ విధంగా చెప్తుంది మనకు డౌన్ ట్రెండ్ ఓవరాల్‌గా ఏదైతే ఉందో, మనం దానికి అగైనెస్ట్‌గా వెళ్ళకుండా ట్రేడ్ చేయాలన్నమాట. సో, ట్రెండ్‌కి ఆపోజిట్‌గా ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. సో, ఇక్కడ చూడండి మేజర్‌గా మనకు డౌన్ ట్రెండ్ ఉంది ప్రాపర్‌గా. సో, మంచి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఒకటే చార్ట్‌లో మనం ట్రేడ్ చేయాల్సిన రూల్ ఏమి ఉండదు. సో, దాంట్లో మనకి కన్ఫర్మేషన్‌ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకొక కండిషన్ దొరుకుతుంది. సో, నేను ఇక్కడ ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో, ప్రీవియస్‌గా మనకి ఇక్కడ చూసినట్టయితే స్ట్రక్చర్ చూడొచ్చు మీరు. కంప్లీట్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది స్ట్రక్చర్ వచ్చేసి. సో, అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, ప్రీవియస్ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకి ఒక జోన్ అనేది ఉంది. సో, ఇక్కడ మీరు చూడండి. ఇది ఒక సెల్లర్ లెవెల్ లాగా కూడా ఇక్కడ ఇది వర్క్ అవుతది. సో, అక్కడ నేను బై ట్రేడ్ తీసుకున్నాను. చూద్దాం, ఎందుకంటే సెల్లర్స్‌లో వీక్‌నెస్ ఉంది ప్రీవియస్‌గా. అందుకోసమే నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ హిస్టరీలో సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటే నేను ఇక్కడ డైరెక్ట్‌గా బై ట్రేడ్ చేయను. సో, చూద్దాం. మళ్ళీ ఇక్కడ మనకు ఆహ్, ప్రాపర్‌గా రివర్సల్ లెవెల్ లేదన్నమాట. సో, మనకు మార్కెట్ ఓవరాల్‌గా మేజర్‌గా ఇక్కడుంది. సో, మార్కెట్ యొక్క టార్గెట్ నెక్స్ట్ ఇక్కడ ఉందన్నమాట. సో, ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్‌ని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్‌గా. సో, అందుకోసమే నేను బై ట్రేడ్ తీసుకున్నాను. బట్ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. సో, ప్రెజెంట్ మనకిది మీకు చూడొచ్చు. సో, మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో, సెల్లర్స్ మళ్ళీ ఎంట్రీ అవుతున్నారు. సో, అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి సెల్లర్స్ ఎంట్రీ అవుతున్నారు. సో, ఇక్కడ చూడొచ్చు స్ట్రాంగ్‌గా సెల్లర్స్ వస్తున్నారు. సో, నో ప్రాబ్లమ్. లాస్ అయినా కూడా మనం రికవరీ చేద్దాం. సో, అదే నాలెడ్జ్ అనమాట. సో, మీరిక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా మనకిది లాస్‌లో బుక్ అయిపోయింది. సో, నో ప్రాబ్లమ్. సో, వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి స్కిప్ చేయడం జరిగింది ఇక్కడ. సో, ప్రాపర్‌గా ఒక కన్ఫర్మేషన్ దొరకగానే నేను ఈ యొక్క పెయిర్‌లో నేను ట్రేడ్ తీసుకున్నాను. మల్టిపుల్‌గా, ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న లాస్ కూడా రికవరీ చేయడానికి ఇక్కడ నేను 5 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, నేను ఈ యొక్క ట్రేడ్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ట్రేడ్ కూడా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మార్కెట్‌లో మనకి కండిషన్ చూడండి. సో, మనకి ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో, మనకి 5 ట్రేడ్‌లో సింగిల్ ట్రేడ్ ఇక్కడ లాస్ అవ్వడం జరిగిందనమాట. సో, ఎందుకు అంటే మనకి ఇక్కడ ఓవరాల్‌గా ఈ యొక్క ఎంట్రీ ఏదైతే ఉందో నేను చెప్తాను కదా! మార్జిన్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎంట్రీ అవ్వడం వల్ల మనకు ఎక్కడైతే మనం డౌట్ ట్రేడ్ తీసుకున్న దగ్గర ఇక్కడ మనకు ఈ యొక్క లెవెల్‌లో మనకి ఎంట్రీ అవ్వడం వల్ల ఇది దాని యొక్క పైన క్లోజ్ అవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూడండి మనకు ఏదైతే ట్రేడ్ ఉందో లాస్ట్ ట్రేడ్, ఆ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఈ విక్ ఈ రేంజ్‌లో అది ప్లేస్ అవ్వడం జరిగింది. బట్ ఏదైతే మనకు పైన మనకి ఏదైతే ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నానో ఈ అప్పర్ విక్‌లో తీసుకున్న ట్రేడ్స్ అన్నీ మనకు మిగతా 4 ట్రేడ్స్ మనకు విన్నింగ్‌లో బుక్ అయిపోయాయి. సో, అందుకోసమే నేను మార్జినల్ సేఫ్టీ అని చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తూ ఉంటాను. సో, ఇక్కడ నేను రీజన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఓవరాల్‌గా మనకు డైరెక్షన్ వచ్చేసి అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. బట్ మనకి మేజర్‌గా డౌన్ ట్రెండ్ ఉంది. సో, ఎప్పుడైతే ఇక్కడ చూడండి సెల్లర్స్ ఇక్కడ చూడండి వాళ్ళలో స్ట్రెంత్ అనేది వీక్‌నెస్ అవ్వడం లేదు. సో, స్ట్రెంత్ అనేది సెల్లర్స్‌లో వీక్‌నెస్ అవ్వడం లేదు. వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో, ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో, మళ్ళీ ఇప్పుడు మనకిక్కడ బయింగ్ ప్రెషర్ చూపెట్టినా కూడా సో, ఇక్కడ ఓవరాల్‌గా బయింగ్ ప్రెషర్ అనేది వీళ్ళు బయర్స్ చూపిస్తున్నారు. బట్ వాళ్ళు స్ట్రాంగ్‌గా వస్తున్నారు. వాళ్ళు వీక్‌నెస్ అనేది షో చేయడం లేదు. సో, వీలైతే ఇక్కడ బయర్స్‌లో వీక్‌నెస్ వస్తుంది. సో, ఇక్కడ చూడండి ఇది కంప్లీట్‌గా ఒక ఎగ్జాషన్ క్యాండిల్ లాగా మనకిక్కడ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అని జనరల్‌గా అనుకుంటాం. బట్ ఇది ఒక ఎగ్జాషన్ లాగా వర్క్ అవుతది. సో, ఇదొక కంటిన్యూయేషన్ సైన్ కూడా కాదు. మనకి ఓవరాల్‌గా మళ్ళీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. సో, ఒక కైండ్ ఆఫ్ సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది. మీరిక్కడ చూడండి. నేను మీకు ప్రాపర్‌గా చూపిస్తాను. ఓవరాల్‌గా ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఈ విధంగా. సో, మళ్ళీ ఒక సింగిల్ క్యాండిల్. సో, ఇక్కడ మొమెంటం కూడా లేదు బయర్స్‌లో. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సెల్లర్స్ రిప్లైలో వస్తున్నారు. సో, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినా కూడా స్ట్రాంగ్ క్యాండిల్. ఈవెన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందంటే మనకు బయర్స్‌లో ఒక ప్రెషర్ అంటే ఒక స్ట్రెంత్ అనేది లేదన్నమాట. సో,
సో గ్యాప్ డౌన్ వల్ల మనకు రావాల్సింది బయర్స్. బట్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా కూడా సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్‌గా ఇక్కడ మార్జినల్ సేఫ్టీ తోటి సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మనకిది విన్నింగ్‌లో బుక్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తోటి పర్టికులర్‌గా మీరు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ తోటి మాత్రమే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి లెర్నింగ్ అనేది చాలా అవసరం. సో ఈ విధంగా మీరు ప్రాపర్‌గా నేర్చుకోండి ఫస్టు ఇన్వెస్ట్ చేసే ముందు. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ కంటెంట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం. సో నేను ఎవ్రీడే ఒక వీడియో నేను తెస్తాను మన ఛానల్‌లో. సో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా, కోర్స్ కావాలన్నా డిస్క్రిప్షన్‌లో నేను నెంబర్ ఇస్తాను. మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.